హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. గడిచిన 24 గంటల్లో మన దేశంలో 605 కొత్త కరోనా కేసెస్ రికార్డ్ అయ్యాయి. సో నలుగురు కోవిడ్తో చనిపోయారు. డిశ్చార్జ్ రేట్ కూడా పెరిగింది. దేశంలో మొత్తంగా ఇప్పటికీ 3643 కోవిడ్ కేసెస్ అనేవి ఇంకా యాక్టివ్గా ఉన్నాయి. అంటే 3643 మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు, వీళ్ళు ఇంకా తగ్గలేదు. సో దీనికంటే ముందు రిపోర్ట్స్ చూసినట్లయితే జాన్ 8, 2024 8 AM నుండి జాన్ 9, 2024 8 AM వరకు 475 కేసెస్ రికార్డ్ అయ్యాయి. జనవరి 9 నుండి జనవరి 10 మార్నింగ్ 8 నుండి 8 వరకు రిపోర్ట్స్ చూసినట్లయితే 605 కేసెస్ రికార్డ్ అయ్యాయి. ప్రీవియస్ రిపోర్ట్స్తో పోల్చుకుంటే ఈరోజు రిపోర్ట్స్లో ఎక్కువగా కేసెస్ అనేది నమోదయ్యాయి అనమాట. సో డెత్ రేట్ చూసినట్లయితే తగ్గింది. ఇక స్టేట్ వైజ్ రిపోర్ట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరోనా కేసెస్ రికార్డ్ అవుతూనే ఉన్నాయి. డైలీ కొన్ని రికార్డ్ అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 10 కేసెస్ అనేవి రికార్డ్ అయ్యాయి అనమాట. సో దీంతో మొత్తంగా 95 కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. తెలంగాణలో 2 days నుండి ఎలాంటి కేసెస్ నమోదు కాలేదు. సో ఒక పేషెంట్ అనేది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో హైయెస్ట్ యాక్టివ్ కేసెస్లో కర్ణాటక ఫస్ట్ ఉంది, తర్వాత మహారాష్ట్ర, కేరళ ఉన్నాయి. సో కేరళలో 2 members అయితే చనిపోయాడు, అండ్ కర్ణాటకలో 2 members అయితే చనిపోయారు. సో ఈరోజు రిపోర్ట్స్లో 4 members చనిపోయారు కదా. సో ఇద్దరు వచ్చేసి కర్ణాటక నుంచి, ఇద్దరు వచ్చేసి కేరళ నుంచి. సో ఓవరాల్ రిపోర్ట్స్ చూసినట్లయితే కరోనా కేసెస్ పెరిగాయి అనమాట. డెత్ రేట్ అనేది తగ్గింది, డిశ్చార్జ్ రేట్ కూడా పెరిగింది. బట్ మనం ఖచ్చితంగా కరోనా సిమ్టమ్స్పై అవగాహన ఉండాలి. సో ఏ విధంగా కరోనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ బటన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా సో చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రిపోర్ట్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.